వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారంటూ కూడా కొన్ని రోజుల నుంచి బయట ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అసలు దేనికి సంబంధించి అరెస్ట్ చేస్తారు, అసలు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ఏ నిర్ణయం తీసుకుంది, ఇవన్నీ కూడా మనతో పాటు చర్చ చేయడానికి ఒక పర్సన్ ఉన్నారు, అంత మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే కేటీఆర్ గారు ఈ కార్ రేసింగ్ లో కరప్షన్ చేశారు, అందుకోసం అరెస్ట్ చేస్తారు, ఏ1 గా కూడా ఆయన్ని చేర్చారని కూడా బయట ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఏంటి దీనిపైన మీ స్పందన ఏంటి? నేను చెప్పనా, రేవంత్ రెడ్డి స్కాములన్నీ బయట పెడుతున్నాడు కేటీఆర్ కాబట్టి ఆయనను అరెస్ట్ చేద్దామని చూస్తున్నాడు. రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారుతున్నాడు కాబట్టి కేటీఆర్ గారు ఆయనను అరెస్ట్ చేద్దామని చూస్తున్నాడు. లగచర్ల బాధితుల నుంచి మొదలు పెడితే, హైడ్రా బాధితులను ముంచెల్లి మొదలు పెడితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నల తరపున, ఆటో యూనియన్ తరపున, ప్రతి ఆడబిడ్డ తరపున ముందుండి కొట్లాడుతున్నాడు కేటీఆర్ కాబట్టి అరెస్ట్ చేద్దామని చూస్తున్నాడు. ప్రశ్నించే గొంతును అనేసి అధికారంలోకి వచ్చిండు. ప్రశ్నిస్తున్న ప్రతి గొంతులు నొక్కి అక్రమ అరెస్టులు చేస్తున్నాడు. వాళ్ళ మీద ఏవో లేనిపోని నిందారోపణలు చేసి అక్రమ అరెస్టులో భాగంగానే చేస్తున్నాడు తప్ప, అక్రమ అరెస్టే తప్ప కేటీఆర్ గారు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒక యోధుని కొడుకు, ఉద్యమ నాయకుని కొడుకు, కేసీఆర్ గారి కొడుకు. కేసీఆర్ గారు అంటే ఏందో తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. కేటీఆర్ గారు కూడా ఒక యోధుని కొడుకు లెక్కనే కాకుండా ఆయనకు ఒక ప్రత్యేకంగా బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. ఏంటంటే దేశంలోనే హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చిండు, ఐటీని మేటిని చేసిండు. గొప్ప ఐటీ మినిస్టర్ ఎవరని కొడితే కేటీఆర్ అని వస్తుంది. ఆ విధంగా పరిపాలించిండు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగమై ఆయన ముందుండి నడిచిండు. ఇంకొకటి, కాంగ్రెస్ హయాంలా సిరిసిల్ల ఉరిసిల్లా ఉండే, ఆ ఉరిసిల్లను ఎమ్మెల్యేగా ఈయన వచ్చిన తర్వాత సిరిసిల్ల, సిరులసిల్ల, బంగారు సిల్లగా చేసిండు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ రోజు కూడా నేతన్నల ఆకలి చావు అయింది. దానికి కారణం రేవంత్ రెడ్డి అనేటోడు. నేతన్నలకు రావాల్సిన ఆర్డర్లను, బతుకమ్మ చీరల ఆర్డర్లను చెడగొట్టడం వల్లనే నేతన్నలు ఒక్కొక్కరుగా నేలకు రాలుతున్నారు. మళ్ళా అప్పటి కాంగ్రెస్ ఏ విధంగా ఉరిసిల్లా చేసిందో ఇప్పటి కాంగ్రెస్ కూడా అదే విధంగా ఉరిసిల్లా చేస్తుంది. అంటే ఈ తెలంగాణ భవన్ చుట్టూ కూడా అంటే పోలీసులు మోహరించారు, త్వరలో తీసుకెళ్లిపోతారు, అరెస్ట్ చేస్తారు అని. ఇంకోటి ఈ అసెంబ్లీ సెక్షన్స్ అయిన తర్వాత కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా చెప్తున్నారు. ఇన్నిట్లో అసలు ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? పోలీసులు గీ పోలీసులు మాకు సరిపోతారా అండి? ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం మేము. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో ముందుండి, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఉద్యమంలో ఉండుండి కొట్లాడిన వాళ్ళం. 4.5 కోట్ల ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నది. ఈ పోలీసులు సరిపోతారా మాకు? బెటాలియన్ మొత్తం దిగాలే, గా జైళ్లు సరిపోవు. ఈ దేశంలో ఉన్న జైళ్ళన్నీ అరువు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి రేపు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెడుతున్నాడు కదా, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీరు రెడ్ టీవీ వాళ్ళు ఒకసారి రైతన్న దగ్గరికి పోండి, రైతు బంధు వచ్చిందా అని అడుగుర్రి, రాలేదని చెప్తారు. రైతు బీమా వస్తుందా అని చెప్పుర్రి, రాలేదని చెప్తారు. కరెక్ట్ గా కరెంట్ వస్తుందా అని అడుగుర్రి, రాలేదు అని చెప్తారు. నీళ్లు కరెక్ట్ గా ఇస్తాడా అని చెప్పుర్రి, రాలేదు ఇస్తలేడు అనే చెప్తారు. ప్రతి ఒక్కటి చిన్న బిడ్డ నుంచి మొదలు పెడితే ముసలవ్వల వరకు మోసం చేసిండు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. దేనికి అరెస్ట్ చేస్తారు? దేనికోసం? నీ అక్రమాలను, నీ అవినీతిని, నీ గుట్టునంతా బయట పెడుతున్నాడు కాబట్టి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తున్నావు, అంతే తప్ప ఏం లేదు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా అరెస్టులు చేస్తుంది. కొంతమందిని రాజకీయ నాయకులను గానీ, ఇటు పక్క సినిమా వాళ్ళని చూసుకున్న రీసెంట్ గా అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేసింది. దీనిపైన కేటీఆర్ గారు కూడా కొంచెం పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు, అరెస్ట్ చేయడం తప్పు అని ఖండించారు. సో దానికి సంబంధించి అయినా కొంచెం సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సీరియస్నెస్ ఉందా ఈ ప్రభుత్వంలో? సీరియస్నెస్ లేదబ్బా. ఆయనకు సీరియస్నెస్ తెలియదు, నెస్ తెలియదు. ఆయనకు అసలు పరిపాలించే శక్తి లేదు, ధైర్యం లేదు. ఏదో అంత అట్లా గాలికి నడిపిస్తున్నాడు తప్ప ఏం లేదు. 4 పూటలు ఢిల్లీకి గాలి మోటార్ల మీద పోవడానికి ఆయనకు టైం సరిపోతుంది. పరిపాలనను, ప్రజలను గాలి కొదిలేసిండు. నేనొక్కడినే సెలబ్రిటీ అని చెప్పుకుంటున్నాడు. అల్లు అర్జున్ సెలబ్రిటీ కాదట, నాగార్జున సెలబ్రిటీ కాదట, కేటీఆర్ సెలబ్రిటీ, ఎవ్వరు సెలబ్రిటీలు కాదట, ఆయన ఒక్కడే సెలబ్రిటీ అట. ఏం సెలబ్రిటీ చెప్పనా నేను? పట్ట పగలు బ్యాగు సంచులతోటి 50 లక్షల రూపాయలతోటి ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చడానికి చూసిన దొంగ రేవంత్ రెడ్డి. నువ్వు దొంగ సెలబ్రిటీవి. నికార్సైన సెలబ్రిటీ కేటీఆర్ గారు. రైతులకు అండా దండై నిలిచి, రైతులకు తోడు నీడై ఉండి, లగచర్ల లంబాడి బిడ్డల మీద ఏదైతే అమానవీయ ఘటనలు జరిగినాయో వాళ్లకు నిన్నటి వరకు కూడా, బేలచ్చే వరకు కూడా నిద్రపోలే కేటీఆర్ అనేటైనే. ఇప్పుడు 17 మంది రైతులు బయటకు వచ్చిండ్రు.
వాళ్ళందరి కోసం ఏ విధంగా పోరాటం చేసిండో కేటీఆర్ గారు అందరికీ తెలుసు. ఏందంటే లగచెర్ల బిడ్డలకు అండైండు కేటీఆర్, అరెస్ట్ చేయాలి. రైతులకు అండైతండు కేటీఆర్, అరెస్ట్ చేయాలి. హైదరాబాదితులకు తోడు అతను బయట ఉంటే ప్రాబ్లం అని చెప్పి అరెస్ట్ చేయాలా? కేటీఆర్ బయట ఉంటే రేవంత్ రెడ్డికి ప్రాబ్లం అని అరెస్ట్ చేస్తాండ్రు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా నాకు బ్రాండ్ పెరుగుతలేదు, నా బ్రాండ్ ఒక్కటే బ్రాండ్, దొంగ బ్రాండ్ అదే ఉంటుంది. కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్న బ్రాండ్ పెరుగుతుంది, అధికారంలో ఉన్న ఐటీ మినిస్టర్ గా ఉన్న ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటాడు. మరి అధికారం కోల్పోయినాక ఎమ్మెల్యేగా ఉండి కూడా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి కూడా ఇంత బ్రాండ్ పెంచుకుంటాండేంది అనేసి అక్కసుతోటి, కుళ్ళుతోటి, కుతంత్రంతోటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నాడు. కేటీఆర్ నిప్పు, ఆయన ఎలాంటి అవినీతి చేయడు, రాముని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక మాట అన్నారు, ఏంటి కన్ఫర్మ్ గా అరెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు 7వ తారీఖు నుంచి వెళ్ళి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అరెస్ట్ చేస్తా అని అంటున్నాడు. అదే ఎట్లా ఏదో ఫస్ట్ కేసీఆర్ గారి నేమ్ వినిపించింది. కేసీఆర్ గారిని ముట్టుకుంటే నాశనం అయిపోతాడు. అసలు ఏమైపోతాడో రేవంత్ రెడ్డి అనేటోడు ఊహించుకోలేడు. దేశమే అసలు అదే. ఇప్పుడు ఆల్రెడీ కవిత గారు అరెస్ట్ అయ్యి కొంచెం అంటే టిఆర్ఎస్ పార్టీకి కొంచెం కొన్ని మైనస్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అరెస్ట్ అయితే ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు కవితక్క తప్పు చేసిందా, నిరూపించబడిందా కోర్టులో? ఆమె సుప్రీం కోర్టులో 5 నెలల పాటు జైల్లో మగ్గి న్యాయ పోరాటం చేసి బయటకు వచ్చింది. అక్కడ అసలు స్కామే జరగలేదు, అదొక స్కీము. అందులో ఆమెను రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్లనే ఆమె ఆ స్కామ్ లో ఇరకడం జరిగింది. ఆమె ఎలాంటి తప్పు చేయదు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి బిడ్డలు తప్పు చేస్తారంటే ఎవ్వరు నమ్మరు. కేటీఆర్ రామునంతటోడు, రాముడు మంచి బాలుడు లెక్క. కేటీఆర్ గారు మంచికి మానవత్వానికి మారు పేరు. ఆయన ఎలాంటి తప్పులు చేయడు. ఏది చేసినా ఈయన ఏందంటే కుట్రలో భాగంగానే రామన్నను అరెస్ట్ చేస్తా అని తిరుగుతున్నారు. ఏదైనా చేసుకొని అండి, ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాము, కొట్లాడతాము. న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కడికి ఎక్కడికి పోవాలో అక్కడికే పోతుంది. కానీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇప్పుడు మీది అధికారం, మీరు ఆడుతున్నారు. అంటే మీరు కోర్టులో ఉన్న అధికారం ఉంది ఇవన్నీ చెప్తున్నారు కదా, కానీ వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా. వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఏం చేస్తారో చూద్దాము. న్యాయస్థానాలు అరే మనం పోరాడదామని చెప్తున్నాను కదా. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, రేపు మేము అధికారంలోకి వస్తాము. ప్రతి ఒక్కదానికి ఉంటది, చర్యకు ప్రతి చర్య అయితే తప్పకుండా ఉంటది. కానీ ఇప్పుడు మేము అధికారంలో ఎప్పుడు కూడా కక్షలు కారుణ్యాలతో పరిపాలించలే. కేసీఆర్ గారు మానవత్వం, మంచితనంతో తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేసిండు. రాష్ట్రం కోసమే ఆయన ఎప్పుడు పాటుపడ్డాడు. కానీ రాష్ట్ర వినాశనాన్ని, ఒక నిర్మాణాన్ని కూల్చివేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనే 10 ఏళ్ల పాటు చిన్న పాప లాంటి తెలంగాణను బంగారు ముద్దుగా, అల్లారు ముద్దుగా పెంచి పోషించి ఒక దయ్యం, ఒక దొంగ రాక్షసుడు చేతిలో పెట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు పరిపాలన చూస్తే ఆయనే 10 ఏళ్లు పట్టింది అభివృద్ధి చేయడానికి, వినాశనం చేయడానికి వీనికి ఒక్క నెల కూడా పట్టలేదు. కూల్చడము, ఎగవేతలు చేయడము, ఒకళ్ళను తిట్టడము, ఇదే పరమావధిగా పెట్టుకున్నాడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అనేటోడు మారాలి. ఈ కక్షపూరితమైన రాజకీయాలను చేయొద్దు. అంటే ఇదేమైనా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చా? ప్రతిదీ ఏ రకంగా? రైతు బంధు అడిగినాము, రైతు బంధు కాదు రైతు భరోసా ఎక్కడరా బిడ్డ అని అడిగినాం. లగచర్లలో అది చేపించిండు, రైతుల మీద దాడి చేపించిండు. ఏం రాబాయ్ తులం బంగారం అని అడిగినాము. ధన్వాడ ఫామ్ హౌస్ సంథింగ్ అది రేవ్ పార్టీ అనేసి చెప్పిండు, అది డైవర్ట్ చేసేసిండు. ఇంకొకటి ఏంటంటే నీ హామీలేవి, మహిళలకు 2500 రూపాయలు నెల నెల ఇస్తా అని చెప్పినావు కదా అని అడిగినాము. అడిగితే ఏం చెప్పిండు, మహిళా మంత్రిని ముందట పెట్టిండు. కేటీఆర్, సమంత, రకుల్ ప్రీతి సింగ్ అనేసి అమానవీయమైన మాటలను బయటికి తిప్పిండు. ఆయన బ్రాండ్ ను తగ్గించాలని చూసిండు. అయినా కూడా ఎక్కడ తగ్గుతలేం కదా, అన్ని అడుగుతున్నాం కదా. అన్ని డైవర్ట్ కావడానికి 420 హామీలు, 6 గ్యారంటీలు డైవర్షన్ చేయడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలాంటి ఘటనలు చేస్తున్నాడు. ఒకసారి వేస్తాడు, 2 సార్లు వేస్తాడు, 3 సార్లు వేస్తాడు. ఇప్పుడు 4వసారి 5వసారి అనుకుందాం. జనాలందరికీ అర్థమైపోయింది వీడు గ్యారంటీలను అమలు చేయకనే ఇలాంటివి చేస్తున్నాడు, అమలు చేయమని అడిగినోళ్ళ మీద కేసులు పెడుతున్నాడు అనేసి అర్థమైపోయింది. మేడం, అంటే ఇంత జరుగుతున్నా గానీ కేసీఆర్ గారు అసలు ఎందుకు నోరు మీద పట్టలేదు, రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు ఇవాళ ఒకటి శాసనసభలో ఒక సంఘటన జరిగింది, అందరం చూసినాం, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. వీర్లపల్లి శంకర్ అనేటోడు ఒక ఎమ్మెల్యే, షాద్ నగర్ ఎమ్మెల్యే.
అలాంటోన్ని ఆ ప్రజలు పాపం ఎట్లా గెలిపించుకున్నారో అర్థం కావట్లేదు. 6 గ్యారంటీల పేపర్ ను శాసనసభ సాక్షిగా పండ్లల్లో పాస్ తీసుకున్నాడు. ఒక సంస్కారం లేని కుసంస్కారి ఈ రోజు ఎమ్మెల్యేల మీదకి పేపర్లను, మైకులను, చెప్పులను చూపించిండు. అంటే కేసీఆర్ గారు బయటికి వస్తే వీళ్ళు ఏం చేస్తారో అర్థమైతుంది కదా. వీళ్ళ కుటిలమైన రాజకీయాలతోటి ఆయన అవమానించడానికి మాత్రమే కేసీఆర్ గారు ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ చూసుకుంటూ బాధపడుతున్నాడు. రోజు